दिल से कहो मेरा बाबा, प्यार से कहो मेरा बाबा। दिल से कहो मेरा बाबा, प्यार से कहो मेरा बाबा। दिल से कहो मेरा बाबा, प्यार से कहो मेरा बाबा। साथ निभाएगा हाथ बटाएगा, साथ निभाएगा हाथ बटाएगा। निभाए वो पूरा वादा। दिल से कहो मेरा बाबा, प्यार से कहो मेरा बाबा। सारे झमेले मिट जाएंगे, पल में बखेरे टल जाएंगे। सारे झमेले मिट जाएंगे, पल में बखेरे टल जाएंगे। हो जा समर्पण कर दे अर्पण, राहों में सितारे भर जाएंगे। उससे रहो सीधा सादा, उससे रहो सीधा सादा। दिल से कहो मेरा बाबा, प्यार से कहो मेरा बाबा। साथ निभाएगा हाथ बटाएगा, साथ निभाएगा हाथ बटाएगा। निभाए वो पूरा वादा। दिल से कहो मेरा बाबा, प्यार से कहो मेरा बाबा। कर्म में अपने हाथ दिए जा, मन में प्रभु को याद किए जा। कर्म में अपने हाथ दिए जा, मन में प्रभु को याद किए जा। चुप के धीरे धीरे दिल में उससे बात किए जा।
मुख से कहो ना कुछ ज्यादा, मुख से कहो ना कुछ ज्यादा। दिल से कहो मेरा बाबा, प्यार से कहो मेरा बाबा। साथ निभाएगा हाथ बटाएगा, साथ निभाएगा हाथ बटाएगा, निभाए वो पूरा वादा। दिल से कहो मेरा बाबा, प्यार से कहो मेरा बाबा। కండి పవిత్రులౌచు యోగులు కండి నిరత త్యాగ తపముల సేవ చేయగా నిశ్చయముగ సులభమున శివపురిని కందువు. నిరత త్యాగ తపముల సేవ చేయగా నిశ్చయముగ సులభమున శివపురిని కందువు. మరచి హలోకద వైభోగం, మరచి హలోకద వైభోగం, కనుమాతీంద్రియపు చిరయోగం, కనుమాతీంద్రియపు చిరయోగం. పవిత్రులౌచు యోగులు కండి, పవిత్రులౌచు యోగులు కండి అనుచు తెలిపి వినుడి శివ భగవాన్. సర్వగుణ గణములలో పవిత్రతే మహాశ్రేష్టం. పవిత్రులౌచు యోగులు కండి, పవిత్రులౌచు యోగులు కండి. ओम शांति शांति, ओम शांति शांति। अंतर मन में ज्योति जगा लो, होगा दूर अंधेरा। शिव का कर लो ध्यान, आ रहा पावन पुण्य सवेरा। से आए अपने आप को जानो, राजयोग के द्वारा अपना परम पिता पहचानो। इसी राजपथ पर चलकर पालो अपना बसेरा। तुम हो आत्मा तन से
परमात्मा को प्यारे, दिव्य गुणों को धारण करके योगी बनो दुलारे। ज्योति बिंदु ही तोड़ेगा ये माया मोह का घेरा। अंतर मन में ज्योति जगा लो, होगा दूर अंधेरा। ओम शांति, ओम शांति, ओम शांति। ओम शांति। मीठे बच्चे, तुम्हें सदैव याद की फंसी पर चढ़े रहना है। మధురమైన పిల్లలు ఎప్పుడూ కూడా ఉరి కంబాన్ని ఎక్కి ఉండాలి. ఎందుకని ఉరి కంబము అని చెప్తున్నారంటే, బాబా ఉరి కంబం పైన ఎక్కిన తర్వాత వాళ్ళు ఒక్క భగవంతుని తలంపు తప్ప వాళ్ళకి ఇంకా వేరే ఏ తలంపు ఉండదు. బాబా కూడా చెప్తారు, పిల్లలు ఉరి కంబం పైన ఎప్పుడు ఎక్కి కూర్చున్నట్లు అనుకోండి. యాద్ సే హీ ఆత్మ సచ్చే సోనా బనేగా. యోగము ద్వారానే ఆత్మ స్వచ్ఛమైన బంగారంగా అవుతుంది. ప్రశ్న, కౌన్ సా బల్ క్రిమినల్ ఆంఖోं को ఫైరన్ హీ బదల్ దేతీ హై. ఏ ఒక్క బలము చెడు దృష్టిని వెంటనే మార్చగలుగుతుంది. ज्ञान के तीसरे नेत्रे का बल जब आत्मा में आ जाता है तो क्रिमिनल समाप्त होता है. జ్ఞాన మూడవ నేత్రము యొక్క శక్తి అంటే, నేత్రము అంటే ఇక్కడ బుద్ధిలో జ్ఞానం ఉంటే ఆ జ్ఞాన శక్తి ద్వారా మనలో వచ్చేటటువంటి చెడుని మనము సమాప్తం చేసుకోవచ్చు. బాప్ की శ్రీమత్ है बच्चे तुम सब आपस में भाई भाई हो. బాబా ఒక శ్రీమతం ఏమిటి అంటే, పిల్లలు పరస్పరంలో భాయి భాయి అయినాము. భాయి బెహన్ బీ హో, సోదర సహోదరి కూడా అయినాము. తుమారీ ఆంకే కభీ భీ క్రిమినల్ హో నహీ సక్తి హై. పిల్లల యొక్క దృష్టి ఎప్పుడూ కూడా చెడిపోదు. ఆత్మ దృష్టితో చూసినట్లయితే సదైవ్ యాద్కి మస్తీ మే రహో. పిల్లలు ఎప్పుడూ కూడా బాబా తలంపు యొక్క ఆ మస్తులోనే, ఆ తలంపులోనే లీనమై ఉండాలి. వాహ్ తక్దీర్ వాహ్. ఎప్పుడు అనుకోవాలి, అబ్బా నేను ఎంత భాగ్యాన్ని పొందినాను, నా జీవితం అంతా భగవంతునికి ఇచ్చి భగవంతుని తలంపు చేసుకుంటూ పవిత్రమవుతూ ఉన్నాను. ఈ దృష్టిలోనే ఉండాలి. హమే భగవాన్ పడాతే హే. భగవంతుడే మనకి చదివిస్తూ ఉన్నారు. ఐసే విచార్ కరోతో మస్తు చర్చాయిగా. భగవంతుని తలంపు చేస్తూ ఉన్నా, భగవంతుడు చదివిస్తూ ఉన్నారు. ఇట్లనే మీరు ఆలోచిస్తూ ఉంటే సదా మీకు ఆ ఆనందం పెరుగుతూ ఉంటుంది. ఓం శాంతి. मीठे मीठे रूहानी बच्चों प्रति रूहानी बाप समझाते हैं. ఆత్మీయ తండ్రి మధురాతి మధురమైనటువంటి ఆత్మీయ పిల్లలకి తెలియచేస్తూ ఉన్నారు. बच्चे जानते हैं कि रूहानी बाप जो भी आत्मा ही है वह परफेक्ट है. పిల్లలకి తెలుసు ఆత్మీయ తండ్రి ఎవరు. ఆత్మీయ తండ్రి ఎవరు? పరమాత్ముడు, భగవంతుడు. వాళ్ళు ఎప్పుడూ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటారు. ఉస్మే కోయి భీ జంక్ కట్ నహీ చढ़ సక్తి హై. వాళ్ళల్లో ఎటువంటి పాపం అనేది, కొంచెం కూడా వికారాలనేవి వాళ్ళకి పట్టవు. శివబాబా కెహెంగే మేరే మే జంక్ హై. శివబాబా వాళ్ళకి ఎటువంటి పాపము, వికారాలు, చెడు వాళ్ళకి తాకుతుందా? బిల్కుల్ నహీ హై. వాళ్ళకి ఏ మాత్రము కొంచెం కూడా వాళ్ళకి దేహాభిమానం అనేది రాదు. ఎందుకంటే వాళ్ళు అసలు
అజన్మ అభోక్త అశరీరి. ఎంత ఉన్నతమైన స్థితి వాళ్ళది. వాళ్ళకి ఏ మాత్రము కొంచెం కూడా తమో ప్రధానం అనేది ఉండదు. ఇస్ దాదామేతో పూరి జంక్తే. మళ్ళీ ఈ బ్రహ్మ బాబా ఉన్నారు చూడండి, వీళ్ళకి పూర్తిగా పాపము పంచవికారాలు తుప్పు పట్టినటువంటి ఆత్మ. ఇన్మే బాప్నే ప్రవేశ్ కియా హై తో మదద్ భీ మిల్తీ హై. వీళ్ళు పతిత ఆత్మ అయినారు. బ్రహ్మ బాబా శివబాబా పవిత్రమైనటువంటి సాగరుడు. మరి శివబాబా వచ్చారు అంటే ఆ శరీరంలో బ్రహ్మకు ఆత్మకి కూడా అంతో ఇంతో सहयोग दొరుకుతుంది. मूल बात है पंच विकारों के कारण आत्मा पर कट चढ़ने से इंप्यूर हो जाती है. ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే ఈ పంచ వికారాలే నుంచే ఆత్మ పాపాత్మగా అపవిత్రమైపోతుంది. జితనా జితనా బాప్కి యాద్ కరేంగే కట్ ఉతర్తే జాయేగా. ఎంతెంత బాబా తలంపు చేస్తూ ఉంటామో అంత ఆత్మకు పట్టిన పాపము తొలుగుతుంది. భక్తి మార్గమే కథాయే జో జనం జన్మాంతర్ సుంతే ఆయే హో. భక్తి మార్గంలో కథలు జనం జన్మల నుంచి వింటూ వచ్చినాము. ఏతో బాత్ హీ నిరాలా హై. అయితే ఇక్కడ అట్లా కథలు మాత్రము కథలాగా వినేది కాదు. ఇక్కడ సత్య జ్ఞానాన్ని వినాలి, బుద్ధిలో ధారణ చేసుకోవాలి, తర్వాత కర్మలో ఆచరణ తీసుకొని రావాలి. तुमको अब ज्ञान सागर से ज्ञान मिल रही है. జ్ఞాన సాగరుడు తండ్రి జ్ఞానం ఇస్తూ ఉన్నారు. तुम्हारी बुद्धि में एम ऑब्जेक्ट है और कोई भी सत्संग आदि में एम ऑब्जेक्ट नहीं है. పిల్లల బుద్ధిలో లక్ష్యం ఏమిటి ఇప్పుడు ఉన్నది. వేరే సత్సంగాలలో అక్కడ లక్ష్యం అనేది ఉండదు. ఈశ్వర్ సర్వవ్యాపీ కహ మేరీ గ్లాని కర్తే రహతే హై. ఈశ్వరుడు సర్వవ్యాపి అనని అంటారు. ఎంత తండ్రిని నిందన చేస్తూ ఉన్నారు. ఏ డ్రామా ప్లాన్ అనుసారం, డ్రామా అనుసారంగా ఈశ్వరుడు సర్వవ్యాపి అనని అంటూ ఉన్నారు. మనుష్య యహ్ భీ నహీ సమజ్తే కి ఏ డ్రామా హై. మనుషులకి ఇది కూడా తెలియదు ఇదంతా ఒక నాటకము అనని. ఇస్మే క్రియేటర్ డైరెక్టర్ బి డ్రామాకే వశే. ఈ నాటకంలో ఎవరినైతే రచయిత డైరెక్టర్ అనని అంటామో వాళ్ళు కూడా ఈ డ్రామాలో వశమై ఉన్నారు. सर्वशक्तिवान गाया जाता है परंतु तुम जानते हो वह भी ड्रामा के पट पर चलते हैं. ఈ నాటకంలో ప్రతి ఒక్కరూ డ్రామా అనుసారంగానే నడుచుకుంటూ ఉన్నారు. ఎవరినైతే సర్వశక్తివంతుడు అంటూ ఉన్నామో, ఈశ్వరుడు పరమేశ్వరుడు అంటూ ఉన్నాం, వాళ్ళు కూడా డ్రామా అనుసారంగానే నడుస్తూ ఉన్నారు. బాబా జో కుతు బచ్చోं को समझाते हैं, कहते हैं मेरी आत्मा में अविनाशी पार्ट नूंदा है उसे अनुसार पढ़ाता हूँ. ते తండ్రి స్వయం చెప్తూ ఉన్నారు. తండ్రి ఏదైతే అవినాశి పాత్ర ఉన్నదో దాని అనుసారంగానే తండ్రి పిల్లలకి చదివిస్తూ ఉన్నారు. జో కుచ్ సమझाता हूँ డ్రామా మే నూంద్ హై. ఏమంతా తండ్రి తెలియచేస్తూ ఉన్నారో ఇది డ్రామాలో ఫిక్స్ అయి ఉన్నది. कहते हैं मेरे आत्मा अविनाशी पार्ट नूंदा हुआ है. तो పురుషోత్తం సంగం యుగ పర్ పురుషోత్తం బన్నా హై. పిల్లలు ఇప్పుడు ఈ పురుషోత్తమ సంగమ యుగంలో పురుషోత్తములుగా అవ్వాలి. భగవాన్ వాచ్ హై బాప్ कहते हैं तुम बच्चों को पुरुषार्थ कर లక్ష్మీ నారాయణ బన్నా హై. పిల్లలు బాగా పురుషార్థం చేసి లక్ష్మీ నారాయణగా అవ్వాలి. ऐसे और कोई मनुष्य कह नहीं सके कि तुमको विश्व का मालिक बनना है. ఇట్లా వేరే ఎవరు కూడా మనకి నేర్పించరు నువ్వు విశ్వానికే మాలిక్ అవ్వాలా అనని చెప్పేవాళ్ళు లేరు. हम आए हैं विश्व का मालिक नरसे नारायण बनने के लिए. పిల్లలు మనం బాబా దగ్గరికి వచ్చినాము విశ్వ మాలికులు అయ్యేదానికోసం, నరుణ్ నుంచి నారాయణుడిగా అయ్యేదానికోసం. భక్తి మార్గమేతో జనం జన్మాంతర కథాయే సుంతే ఆతేతే. భక్తి మార్గంలో జన్మ జన్మల నుంచి కథలు వింటూ వచ్చినాము.
సమస్తే కుచ్ భీ నహీ హై. అయితే కేవలం కథలు విన్నాము, దాని అర్థం ఏమిటి ఏమీ తెలుసుకోలేదు. అభి సమస్తే హో బరోబర్ హమ లక్ష్మీనారాయణ కా రాజ్య స్వర్గమేత అబ్ నహీ హై. ఇప్పుడు మనకి అర్థమైపోయింది, లక్ష్మీనారాయణ రాజ్యము స్వర్గంలో ఉండేది, అయితే ఇప్పుడు లేదు. త్రిమూర్తి के लिए भी बच्चों को समझाया है. త్రిమూర్తి చిత్రం గురించి కూడా బాబా పిల్లలకి తెలియచేశారు. బ్రహ్మ ద్వారా ఆది సనాతన దేవీ దేవతా ధర్మ కే స్థాపన హోతీ హై. బ్రహ్మ ద్వారా పరమాత్మ శివుడు ఆది సనాతన దేవీ దేవతా ధర్మాన్ని స్థాపన చేస్తూ ఉన్నారు. సత్యుగ్ మే యహ్ ఏక్ ధర్మ తా ఔర్ కోయి ధర్మ నహీ తే. సత్యుగంలో ఒకే ధర్మం ఉండేది, అప్పుడు వేరే ధర్మాలే లేవు. అభి వహ్ ధర్మ నహీ హై ఫిర్ సే స్థాపన హో రహీ హై. ఇప్పుడు ఆ ధర్మం లేదు, దేవీ దేవతా ధర్మము. భగవంతుడు అది స్థాపన చేసేదానికోసమే పైనుంచి అవతరించినారు. బాప్ कहते हैं मैं कल्प कल्प के संगम युग पर आकर तुम बच्चों को पढ़ाता हूँ. బాబా కల్పకల్పము సంగమ యుగంలో వచ్చి పిల్లలకి చదివిస్తూ ఉన్నారు. ఏ పాఠశాల హై యహా బచ్చోं को క్యారెక్టర్ भी సుధారణ హై. ఇది పాఠశాల అయింది, ఈ పాఠశాలలో పిల్లలు వాళ్ళ యొక్క క్యారెక్టర్ని బాగు చేసుకోవాలి. పంచవికారం కో నికాల్నా హై. పంచ వికారాలను తొలగించుకోవాలి. తుమ్ హీ దేవతాओं के आगे जाकर गाते थे ఆప్ సర్వగుణ సంపన్న హం పాపీ హై. దేవతల ముందు పోయి మనము పాటలు పాడేవాళ్ళము, మీరు సర్వగుణ సంపన్నులు, మేము పాపులం అయినాము. భారత్వాసీ దేవతాతే. దేవతలు ఎవరు? భారతీయులే దేవతలు అయినారు. సత్యుగ్ మే యహ్ లక్ష్మీనారాయణ పూజ్యతే ఫిర్ కలియుగ్ మే పూజారీ బనే హై. సత్యుగంలో లక్ష్మీనారాయణలు పూజనీయులుగా ఉండేవాళ్ళు, తిరిగి వాళ్ళే జన్మలు తీసుకొని కలియుగంలోకి వచ్చేలోకి పూజారులు అంటే భక్తులు అయిపోయినారు. అబ్ ఫిర్ పూజ్య బన్ రహే హై. పూజ్య సతో ప్రధాన ఆత్మాయేతే. ఇప్పుడు తిరిగి పూజనీయులుగా అవుతూ ఉన్నారు. పూజనీయులు సతో ప్రధాన ఆత్మలు అయినారు. ఉన్కే శరీర్ భీ సతో ప్రధాన్ తే జైసీ ఆత్మ వైసీ జవర్. వాళ్ళ ఆత్మను చాలా సతో ప్రధానంగా ఉంటుండేది. ఆత్మ ఎటువంటిదో శరీరం కూడా అటువంటిదే దొరుకుతుంది. అంటే ఎట్లా బంగారం ఇస్తామో అటువంటి నగ తయారవుతుంది. సోనే మే ఖాద్ మిల్తీ జాతీ హై తో ఉన్కా భావ్ కితనా కమ్ హో జాతా హై. బంగారంలో ఏదైనా కల్తీ చేస్తూ పోయినట్లయితే దాని రేటు తగ్గిపోతూ ఉంటుండేది. తుమారీ భావ్ బి బహుత్ ఉంచాతా. అదేవిధంగా మానవ జీవితం విలువ సత్యయుగంలో చాలా గొప్పగా ఉండేది. అవి కితనా కమ్ భావ్ హో గయా. ఇప్పుడు మానవుని జీవితం, మానవుని విలువ తగ్గిపోయింది. పూజ్యతే పూజారీ బనే హై. పూజ్యనీయులుగా ఉండేవాళ్ళు పూజారులుగా అయిపోయినారు. జితనా యోగ్ మే రహేగా ఉతనా కట్ ఉతరేగే ఔర్ బాప్ సే లవ్ హోతీ జాయేగా. ఎంత యోగంలో ఉంటామో అంత ఆత్మకు పట్టిన పాపం తొలగుతూ ఉండేది. బాబా పైన ప్రీతి కూడా ఎక్కువ అవుతూ ఉంటుంది, ఖుషీను పెరుగుతుంది. బాబా సాఫ్ कहते हैं बच्चे चार्ट रखो कि सारे दिन हम कितना याद करते हैं. బాబా చెప్తారు, పిల్లలు చార్ట్ రాయండి, రోజుకి ఎంత సమయం నేను బాబా తలంపు చేస్తూ ఉన్నాను. యాద్కి యాత్ర యహ అక్షర్ రైట్ హై. తలంపు యాత్ర అనేది కరెక్ట్ పదం అన్నమాట. యోగానికి తలంపు యాత్ర అని చెప్పాలి. యహాతో ఆత్మ ఖుద్ యాత్ర కర్తీ హై. अपने परम धाम में जाना है क्योंकि ड्रामा का चक्र पूरा हुआ. ఆత్మనే ఇక్కడ యాత్ర చేస్తుంది. ఆత్మ ఇప్పుడు పరంధామానికి వెళ్ళిపోవాలి, ఎందుకంటే డ్రామా చక్రం అనేది పూర్తి అవుతూ ఉన్నది. ఏ భీ తుమ్ జాన్తే హో కి ఏ బహుత్ గందీ దునియా హై, పరమాత్మా కో తో కోయి భీ నహీ జాన్తే హై. పిల్లలకి తెలుసు ఈ ప్రపంచం చాలా చెడిపోయింది, పరమాత్మ ఎవరు అనేది తెలియదు.
నా జానేంగే ఇస్లియే కహా జాతా హై వినాశకాలే విపరీత బుద్ధి. వాళ్ళకి తెలియదు కాబట్టే అందుకే వినాశకాలే విపరీత బుద్ధిగా మనుషుల బుద్ధి తయారైపోయింది. ఉనోంకే లియే తో యహ్ నరక హి స్వర్గకే సమాన్ హై. మనుషులు అనుకుంటారు వాస్తవానికి ఇది నరకము, ఈ నరకాన్నే వాళ్ళు స్వర్గము అనని అనుకుంటూ ఉన్నారు. ఉనోంకి బుద్ధి మే ఏ బాతే బయట నహీ సక్తే. వాళ్ళకి ఈ విషయాలు అర్థమే కావు. तुम बच्चों को ये सब विचार सागर मतन करने लिए ఏకాంత ఛాయే. పిల్లలు ఈ విషయాలన్నీ కూడా విచారం మథనం చేసేదానికోసం పిల్లలకి ఏకాంతం కావాలి. యహాతో ఏకాంత్ బహుత్ అచ్చి ఇస్లే మధుబన్కి మహిమ. మధువనంలో ఏకాంతము బాగా దొరుకుతుంది, అందుకే మధువనం యొక్క మహిమ చాలా గొప్పది. बच्चों को बहुत खुशी होनी चाहिए हम జీవాత్మ को పరమాత్మ పढ़ रहे हैं. పిల్లలకి చాలా ఖుషి ఉండాలి, ఎందుకంటే జీవాత్మలమైనటువంటి మనకు పరమాత్మ తండ్రి చదివిస్తూ ఉన్నారు. కల్ప పెహలే బీ ఐసే పడాయేత. కల్పం ముందు కూడా తండ్రి ఇదే విధంగా చదివించినారు. కృష్ణాకి బాత్ నహి వతో చోటా బచ్చాత. కృష్ణుడు చదివించడు, కృష్ణుడు అంటేనే చిన్న పిల్లవాడు. వహ ఆత్మ ఏ పరమాత్మ. కృష్ణుడు ఆత్మ అయినారు, శివబాబా పరమాత్మ అయినారు. పెహలే నెంబర్కి ఆత్మ శ్రీకృష్ణ, సో ఫిర్ లాస్ట్ నెంబర్ మే ఆ గయి హై. అయితే ఆత్మలలో నెంబర్ వారుగా ఉన్నారు. ఫస్ట్ నెంబర్ ఆత్మ శ్రీకృష్ణుడు అయినారు, తిరిగి లాస్ట్ నెంబర్కి వాళ్ళే వచ్చేస్తారు. బహుత్ జన్మోంకే అంతకే అంత నామ్తో ఔర్ హోగా. మొదటి జన్మలో శ్రీకృష్ణుని పేరు ఉంటుంది, అంతిమ జన్మలో వచ్చేలోకి పేరు మారిపోతుంది. కేతే ఏతో దాదా లేక్ రాజ్ హై. వీళ్ళకే దాదా లేక్ రాజ్ అని పిలుస్తూ ఉండేవాళ్ళు. యహై బహుత్ జన్మోంకే అంతకా జన్మ. బాప్ కేతే హై మై ఇన్మే ప్రవేశ్ కర్ తుమ్కో రాజయోగ్ సిక్లా రహీ. అనేక జన్మలకు అంతిమ జన్మ వీళ్ళది. తండ్రి వీళ్ళలో ప్రవేశించి మనకి రాజయోగాన్ని నేర్పిస్తూ ఉన్నారు. బాప్ కిస్మేతో ఆయేగా నానా. వీళ్ళలోనే ఎందుకు వచ్చారు అని అంటే ఎవరిలో ఒకరిలో రానే రావాలి కదా. ఎవరిలో వచ్చారు అనేది కాదు, వాళ్ళు ఏం చెప్తూ ఉన్నారు అనేది ముఖ్యంగా మనం తెలుసుకోవాలి. బాప్ తుమ్ బచ్చోం కో పడాతే హే తుమ్ పढ़ते हो. తండ్రి మనకి చదివిస్తూ ఉన్నారు, శివబాబా పిల్లలు మనం చదువుకుంటూ ఉన్నాము. ఫిర్ సత్యయుగ మే ఏ జ్ఞాన్ హోగా నహీ హై. సత్యయుగంలో ఈ జ్ఞానము అక్కడ ఉండదు. వహై ప్రాలబ్ధ బాప్ సంగం పర ఆకర్ తుమ్కో ఏ నాలెడ్జ్ సునాతే హై తుమ్ పద పాలేతే హో. సంగమ యుగంలో తండ్రి వచ్చి మనకి చదువు చదివిస్తూ ఉన్నారు, తిరిగి దీని ద్వారా మనము పదవి తీసుకుంటాము. ఏ టైం హై బేహద్ కే బాప్ సే వర్షా పానే కే లియే ఇస్లియే బచ్చోం కో గఫ్లత్ నహీ కర్నా హై. ఇప్పుడు సమయం అయింది. ఇప్పుడు ఏం సమయం నడుస్తుంది? తండ్రి నుంచి మనము బేహద్దు ఆస్తి తీసుకోవాలి. కాబట్టి పిల్లలు ఎటువంటి పొరపాట్లు చేయవద్దు. మాయా గఫలత్ బహుత్ కరాతీ హై ఫిర్ సమझा जाता है उनकी तकदीर में नहीं है. మాయ చాలా పొరపాట్లు చేయిస్తూ ఉంటుంది, అర్థం చేసుకోవాలా మనము. వాళ్ళకి అదృష్టం లేదు అంటే ఎంత చెప్పినా వినరు. తకదీర్ మే బీ కితనా ఫరక్ పడ్ జాతా హై. కొంతమందికి అదృష్టం ఎంత బాగుంటుంది, కొంతమందికి చేసుకోండి అన్నా కూడా చేసుకోలేరు, అదృష్టహీనులుగా అయిపోతారు. ఎంత తేడా ఉంటుంది అదృష్టంలో కూడా అంటారు బాబా. కోయి పాస్ నా కోయి నా పాస్ అవుతాయి. కొంతమంది పాస్ అవుతారు, కొంతమంది ఫెయిల్ అవుతారు. డబల్ సిర్తాజ్ బన్నే కే లియే పురుషార్థ్ కర్నా పడే. డబల్ కిరీటదారులుగా అయ్యే దానికోసం పిల్లలు పురుషార్థం చేయాలి. బాప్ కేతే హై గృహస్థ వ్యవహార్ మే బల్ రహో. లౌకిక్ బాప్ కా కర్జా భీ బచ్చోం కో ఉతార్నా హై. బాబా చెప్తూ ఉన్నారు, గృహస్థంలోనే ఉండండి. అయితే పిల్లలు తండ్రి చేసిన సేవకు
పిల్లలు బదులు వాళ్ళు చేయాలి. లాఫుల్ చల్నా హై అంటే మనకి మనమే నియమబద్ధంగా నడుచుకోవాలి. యహాతో సబ్ బేకాయిదా హై. కలియుగంలో ఎవ్వరూ కూడా నియమబద్ధంగా నడవటం లేదు. తుమ్ జాన్తే హో హమ్ హీ ఇతనే ఊంచ్ పవిత్రతే ఫిర్ గిర్తే ఆయే హో. మనమే ఎంత ఉన్నతంగా పవిత్రంగా ఉండేటటువంటి వాళ్ళము, తిరిగి కింద పడిపోతూ వచ్చినాము. अब फिर पवित्र बनना है. प्रजापिता ब्रह्मा के बच्चे सब बीके हो तो क्रिमिनल दृष्टि हो ना सके. పవిత్రం అవ్వాలి. ప్రజాపిత బ్రహ్మకు సంతానము బీకే సైనాము అంటే వాళ్ళ దృష్టి ఎంత పవిత్రంగా ఉండాలి. బాప్ యుక్తి బతాతే హై. తండ్రి మనకి యుక్తి నేర్పిస్తూ ఉన్నారు. తుమ్ సబ్ బాబా బాబా కేతే రహతే హో తో భాయి బెహన్ హో గయి హై. మనము తండ్రి తండ్రి అంటూ ఉన్నాము అంటే మరి పరస్పరంలో మనమంతా కూడా సోదర సహోదరి అయిపోయినాము కదా. ఆత్మ కేతీ హై హమ్ శివబాబా కే బచ్చే హై. ఆత్మ చెప్తుంది నేను శివబాబా యొక్క బిడ్డనాయనాను. శరీర్ మే హైతో భాయి బెహన్ టెహ్రే. శరీరంలో ఉన్నాము కాబట్టి సోదర సహోదరి అయినాము. ఫిర్ హమారీ క్రిమినల్ ఐ క్యోం ఛాయే. తిరిగి మన దృష్టి ఎందుకు అపవిత్రం అయిపోతూ ఉన్నది. బడీ బడీ సభామే ఏ సమझा सकते हो. పెద్ద పెద్ద సభల్లో కూడా మీరు ఈ జ్ఞానాన్ని చెప్పవచ్చు. सब भाई भाई हो फिर प्रजापिता ब्रह्मा द्वारा रचना रची गई तो भाई बहन है और कोई संबंध नहीं. ఆత్మలు అందరూ కూడా భాయి భాయి అయినారు లేదా భాయి బెహన్ అయినారు. అన్నా చెల్లెళ్ళ సంబంధం తప్పితే ఇక వేరే ఏ సంబంధము మనకి ఉండకూడదు. బడీ బడీ సభామే ఏ సమझा सकते हो. పెద్ద పెద్ద సభల్లో కూడా మీరు చెప్పవచ్చు. ఏక్ బాప్ కే బచ్చే ఫిర్ వికార్ మే కైసే జా సక్తే హై. మనమందరం కూడా ఒకే తండ్రికి సంతానమైనప్పుడు పరస్పరంలో వికారాలు ఎందుకు తగులుకుంటూ ఉన్నాయి. భాయి భాయి భీ హై తో భాయి బెహన్ భీ హై. మనము పరస్పరంలో భాయి భాయిను అయినాము, భాయి బెహన్ కూడా అయినాము. బాప్ నే సమझाया है ये ఆంఖే బహుత్ ధోఖా దేనే వాలా హై. తండ్రి చెప్తూ ఉన్నారు ఈ కళ్ళు అనేది చాలా ఎక్కువ మోసం చేస్తున్నాయి. ఆంఖే హీ అచ్చి చీజ్ దేఖ్తీ హై తో దిల్ హోతీ హై. ఫస్ట్ కళ్ళ ద్వారా చూస్తుంది ఆత్మ. చూసిన తర్వాత అది బాగున్నది అంటే వెంటనే మనస్సులో ఆలోచన వస్తుంది. ఆంఖే దేకేగి నహీతో తృష్ణాభి నహి ఉటేగా. ఒకవేళ చూడనే లేదు అనుకోండి, ఇక మనస్సులో అది కావాలి అనే కోరిక కూడా కలగదన్నమాట. క్రిమినల్ ఆంకోంకో బదల్నా పడతా హై. కాబట్టి ఈ చెడు దృష్టి అనేది మనం మార్చుకోవాలి. భాయి బెహకన్ వికార్ మే జా నహీ. అన్నా చెల్లెళ్ళు భావనతో ఉంటే వికారాలు అనేటటువంటి మాటే ఉండదు అక్కడ. తో దృష్టి నికాల్ని చాయే. ఎవరినైనా చూసినప్పుడు వీళ్ళు సహోదర ఆత్మ అనే దృష్టితో చూడాలి. చెడు అనేది తీసేయాలి. జ్ఞాన్ కే తీసరే నేత్రక బల్ చాయే. జ్ఞాన నేత్రము యొక్క శక్తి కావాలి. నేత్రము అంటే ఇక్కడ జ్ఞానము. జ్ఞానం అనే శక్తితోనే మనలో ఉండే చెడుని తొలగించుకోవచ్చు. आधा कल्प इन आंखों से काम किया है. अब बाप कहते हैं ये सारी कट निकले कैसे. అర్ధకల్పము ఈ కళ్ళే మనం ఎన్ని తప్పులు చేస్తూ వచ్చినామో అవి సారీ కట్ నికలే కైసే. ఇప్పుడు ఈ కళ్ళ ద్వారా ఎన్నో చూసామో, దాని ద్వారా ఎన్నో పాపాలు చేశామో, ఈ పాపాలన్నీ తొలగించుకునేది ఎట్లా? జితనా బాప్ కో యాద్ కరేగా ఉతనా బాప్ సే లవ్ జుటేగా. ఎంత బాబా తలంపు చేస్తూ ఉంటామో అంత బాబా పైన ప్రీతి కూడా పెరుగుతుంది.
పడాయి సే నహి యాద్ సే లవ్ జుటేగా. చదువుకోవటం నుంచి కాదు, ఎంత బాబా తలంపు చేస్తూ ఉంటామో అంత బాబా పైన ప్రీతి పెరుగుతూ ఉంటుంది. भारत का है ही प्राचीन योग जिससे आत्मा पवित्र बन अपने धाम चले जाएगा. భారత ప్రాచీన యోగము, ఈ ప్రాచీన యోగము ద్వారానే ఆత్మ పవిత్రమైపోతుంది, ఆత్మ పరంధామానికి వెళ్ళగలుగుతుంది. सब भाइयों को अपने बाप का परिचय देना है. సోదర ఆత్మల అందరికీ కూడా తండ్రి పరిచయాన్ని తప్పనిసరిగా ఇవ్వాలి. సర్వవ్యాపీ కే జ్ఞాన్ సే బిల్కుల్ గిర్ గయే హై జోర్ సే. భగవంతుడు సర్వవ్యాపి అనుకోవటం ద్వారానే మనుషులు పూర్తిగా కింద పడిపోయినారు. బాప్ కేతే హై డ్రామా అనుసార్ తుమ్హారా పార్ట్ హై. తండ్రి చెప్తూ ఉన్నారు, డ్రామా అనుసారంగా మన పాత్ర జరుగుతూ ఉన్నది. రాజధాని అవస్థ స్థాపన హోనీ హై అవశ్య. రాజధాని తప్పనిసరిగా స్థాపన అవుతుంది. జితనా కల్ప పెహలే పురుషార్థ్ కియా హై ఉతనా హీ వహ్ కరేంగే. ఎంత కల్పం ముందు పురుషార్థం చేసినామో తిరిగి అంతే ఇప్పుడు చేస్తాము. తుమ్ సాక్షి హో దేఖ్తే రహతే హో. సాక్షిగా ఉంటూ పిల్లలు చూడవచ్చు. ఏ ప్రదర్శని ఆదితో బహుత్ దేఖ్తే రహేంగే తుమ్హారీ ఈశ్వరీయ మిషన్ హై. ఈ ప్రదర్శని మనం ఎన్నో చూస్తాము, ఎందుకంటే ఇది ఈశ్వరీయ మిషనరే. యహ్ హై ఇన్కార్పోరియల్ గాడ్ ఫాదర్లీ మిషన్. ఇది నిరాకార తండ్రి యొక్క ఈశ్వరీయ మిషన్ అయింది. వహ్ హోతీ హై క్రిస్టియన్ మిషన్, బౌద్ధ మిషన్. అంటే అక్కడ మతాలలో కూడా క్రిస్టియన్ మిషనరీ మిషన్, ఇది బౌద్ధ మిషన్ ఉంటుంది. ఇది ఈశ్వరీయ మిషన్. यह है इनकॉर्पोरियल ईश्वरीय मिशन. నిరాకార్తో జరూర్ కోయి శరీర్ మే ఆయే. భగవంతుడు నిరాకారుడు, తప్పనిసరిగా ఒక శరీరంలో వస్తారు. తుంబి నిరాకార ఆత్మాయే మేరే సాత్ రహనే వాలేతే. మనము నిరాకారి ఆత్మలమైనాము, తండ్రి జతలో పరంధామంలో ఉండేవాళ్ళము. ఏ డ్రామా కైసే హై యహ్ కిసీకి బుద్ధి మే నహీ హై. ఈ డ్రామా ఎట్లా జరుగుతుంది ఎవరికి బుద్ధిలో తెలియదు. రావణ్ రాజ్యమే సబ్ వికారీ బుద్ధి బన్ పడే హై. రావణ రాజ్యంలో అందరిది కూడా విపరీత బుద్ధి అయిపోయింది. బాప్ సే ప్రీతి లగానీ హై. బాబా పైన ప్రీతిని జోడించాలి. తుమారీ వాయిదా హై మేరాతో ఏక్ దూసరా నకోయి. పిల్లలు తండ్రి ముందు ప్రతిజ్ఞ చేసినారు, బాబా నాకు మీరు తప్ప వేరే ఎవ్వరూ లేరు. నష్టామో బన్నా హై. పిల్లలు పూర్తిగా నష్టామోహులు కావాలి. బడీ మెహనత్ హై. ఇదే పిల్లలు చేయాల్సినటువంటి పురుషార్థం. ये जैसे फांसी पर चढ़ना है. ఇది ఎట్లా అంటే ఇది ఉరికంబం ఎక్కేది. బాప్ కో యాద్ కర్నా మానా ఫాసీ పర్ చढ़ना है. బాబా తలంపులోనే ఉండాలి అంటే ఉరికంబం ఎక్కాలి. శరీర్ కో భూల ఆత్మా కో చలే జానా హై బాప్ కి యాద్. ఉరికంబం పైన ఎక్కిన వాళ్ళకి ఏం ఆలోచన ఉంటుంది? ఇక నేను శరీరం వదిలేసి భగవంతుని తలంపులో వెళ్ళిపోవాలి అనుకుంటారు. పిల్లలు ఎప్పుడు కూడా అట్లనే ఉండాలి. ఈ శరీరం వదిలేసి నేను బాబా దగ్గరికి వెళ్ళిపోవాలి. ये बाप की याद बहुत ज़रूरी है, नहीं तो कट कैसे उतरेगा. బాబా తలంపు చాలా అవసరం అన్నమాట. లేదంటే ఆత్మకు పట్టిన పాపం ఎట్లా తొలగుతుంది? బచ్చోं के अंदर में खुशी रहना है, श्री बाबा हमको पढ़ाते हैं. పిల్లల మనస్సులో ఖుషి ఉండాలి. శ్రీ బాబా నాకు చదివిస్తూ ఉన్నారు. కోయి సునేతో కెహెంగే ఏ క్యా కేతే హై. ఎవరైనా వింటే ఏంది వీళ్ళు ఇట్లా చెప్తూ ఉన్నారు అనుకుంటారు. క్యోంకి వతో కృష్ణాకో భగవాన్ సమస్తే హై. ఎందుకంటే వాళ్ళకి భగవంతుడు ఎవరూ తెలియదు, కృష్ణుడే భగవంతుడు అని అనుకుంటూ ఉన్నారు. तुम बच्चों को तो अब बड़ी खुशी होती है कि हम अब कृष्ण की राजधानी में जाते हैं.
పిల్లలకి చాలా ఖుషి ఉండాలి. కృష్ణుని రాజధానిలో మనం పోతూ ఉన్నాము. హమ్ భీ ప్రిన్స్ ప్రిన్సెస్ బన్ సక్తే హై. మనం కూడా కావాలి అనుకుంటే రాజ్కుమార్ రాజ్కుమారి కావచ్చు. వహై ఫస్ట్ ప్రిన్స్. శ్రీకృష్ణుడు అయినారు, మొట్టమొదటి రాకుమారుడు అయినారు. నయే మకాన్ మే రహతే హై. కొత్త బిల్డింగ్, అంతా ప్రపంచమే కొత్త ప్రపంచంలో ఉంటారు. बाद में जो बच्चे జనం లేంగే వతో దేరీ సే ఆయేగా. తర్వాత వచ్చేటటువంటి ఆత్మలకి కొత్త ప్రపంచం ఎందుకు ఉంటుంది? ప్రపంచం కొంచెం పాతదైపోతుంది. జన్మ స్వర్గమే హోగా అంటే కొత్త ప్రపంచము అంటే స్వర్గము, దానిని అక్కడ జన్మ తీసుకుంటాము. తుంబీ స్వర్గమే ప్రిన్స్ బన్ సక్తే హో. పిల్లలు కూడా స్వర్గంలో ప్రిన్స్ కాగలవచ్చు. సబ్తో పెహ్లే నెంబర్ మే నహీ ఆయేంగే. అందరూ మొదటి నెంబర్లో రాలేరు కదా. నెంబర్ వార్ మాల బనేగా. మాల నెంబర్ వార్గా తయారవుతుంది. బాప్ कहते हैं बच्चे को पुरुषार्थ करो, यह तुम आए हो नर से नारायण बनने के लिए. బాబా చెప్తూ ఉన్నారు, పిల్లలు బాగా పురుషార్థం చేయండి, మనం ఇక్కడ వచ్చాము నరుడి నుంచి నారాయణుడిగా అయ్యే దానికోసం. कथा भी सत्यनारायण की है, सत्य लक्ष्मी की कथा नहीं है, సత్యనారాయణ की कथा है. ఈ కథ కూడా సత్యనారాయణ కథ అయింది. సత్యలక్ష్మి కథ ఎక్కడా లేదు, సత్యనారాయణ కథ అయింది. प्यार भी सबका कृष्णा पर है, కృష్ణా కో హీ झूले में झुलाते. కృష్ణుడు అంటే అందరికీ చాలా ప్రీతి ఉంటుంది. కృష్ణుడిని ఉయ్యాలలో ఊపుతారు. రాధే క్యూ నహీ. అదే రాధను ఉయ్యాలలో ఊపుతారా? ఊపరు. డ్రామా ప్లాన్ అనుసార ఉన్కా నామ్ చలా ఆతా హై. డ్రామా ప్లాన్ అనుసారంగా కృష్ణుని పేరే నారాయణ పేరే వస్తుంది. తుమారీ హమ్ జిన్స్తో రాధే హై, ఫిర్ భీ ప్యార్ కృష్ణా సే హై. రాధ కూడా కృష్ణుని సమానమే, కానీ రాధ ప్రీతి మాత్రం కృష్ణుని పైనే ఎక్కువ ఉంటుంది. ఉన్కా డ్రామా మే పార్ట్ బి ఐసా హై. నాటకంలోనే వాళ్ళ పాత్ర ఆ విధంగా ఉన్నది. బచ్చే హమేషా ప్యార్ హోతా హై. చిన్న పిల్లల్ని చూస్తే అందరికీ చాలా ఇష్టమవుతుంది. బాప్ బచ్చోం కో దేఖ్ కితనా ఖుష్ హోతే హై. తండ్రి పిల్లల్ని చూసి ఎంత ఖుషి అవుతూ ఉంటారు. బచ్చే ఆయేగా తో ఖుషి హోగా, బచ్చే ఆయేగే తో గుట్కా ఖాతే రహేంగే. పిల్లలు వచ్చారు అంటే ఖుషి అవుతుందా లేదా నీళ్లు నములుతారా? रावण के राज्य में कैरेक्टर्स का कितना फ़र्क हो जाता है. कई तो मार भी देते. కొంతమంది తండ్రి పిల్లల్ని చంపేవాళ్ళు ఉన్నారు, పిల్లలు తండ్రిని చంపేవాళ్ళు ఉన్నారు. రావణ రాజ్యం కదా, మనుషుల క్యారెక్టరు ఎంత చెడిపోయింది అంటే చంపేదానికి కూడా వెనకాడరు. గాతే బీ హై ఆప్ సర్వగుణ సంపన్న హై, హమ్ నిర్గుణ హై. గాయనము ఉన్నది, మీరు సర్వగుణ సంపన్నులు, మేము నిర్గుణ హారే అనని. బాప్ కేతే హై ఫిర్ సే ఐసే గుణవాన్ బనో. బాబా చెప్తూ ఉన్నారు, పిల్లలు తిరిగి అటువంటి గుణవంతులుగా అవ్వాలి. అభి సమస్తే హో హమ్ అనేక బార్ హమ్ విశ్వకే మాలిక్ బనే హై. మనకి అర్థమైంది, అనేక సార్లు మనము విశ్వ మాలికులు అయినాము. అబ్ ఫిర్ బన్నా హై, తిరిగి ఇప్పుడు ఆ విధంగా అవ్వాలి. బచ్చోं को बहुत खुशी होनी चाहिए, శ్రీ బాబా హమ్కో పడాతే హై, యహీ బైట్ చింతన్ కరో. పిల్లలకు చాలా ఖుషి ఉండాలి. శ్రీబాబా నాకు చదివిస్తూ ఉన్నారు, ఈ చింతన ఉన్నలోనే ఎప్పుడూ ఉండాలి. భగవాన్ హమ్కో పడాతే హై, వాహ్ తక్దీర్ వాహ్. భగవంతుడు నాకు చదివిస్తూ ఉన్నారు అంటే ఎంత అదృష్టం నాది అనని. ఐసే విచార కర్తే రహనా హై, వాహ్ తక్దీర్ వాహ్. ఈ ఆలోచనలోనే ఉండాలి, నా అదృష్టం ఎంత గొప్పది అనని. బేహద్ కా బాప్ హమ్కో మిలా హై, హమ్ బాప్ కో హీ యాద్ కర్తే హై. బేహద్ తండ్రి నాకు దొరికినారు, నేను ఎప్పుడు బాబా తలంపులోనే ఉండాలి. పవిత్రత ధారణ కర్నీ హై, పవిత్రతని ధారణ చేసుకోవాలి.
हम ये बनते हैं దైవీ గుణ ధారణ करते हैं మనం ఈ విధంగా అవుతూ ఉన్నాము దైవీ గుణాలు ధారణ చేసుకుంటూ ఉండాలి ఏ भी मनमना भाव है ఇది కూడా మనమనా భావే దైవీ గుణాల గురించి ఆలోచించేది బాబా చెప్పే జ్ఞానాన్ని ఆలోచించేది నేను ఈ విధంగా అవుతూ ఉన్నాను అనుకునేది बाप हमको ये बनाते हैं ये तो प्रैक्टिकल अनुभव की बात है బాబా మనల్ని ఆ విధంగా చేస్తూ ఉన్నారు ఇక్కడ మాయా మంత్రం ఏమీ లేదు ఇక్కడ ప్రాక్టికల్గా అనుభవం చేసే మాట बाप मीठे मीठे बच्चों को राय देते हैं चार्ट लिखो एकांत में बैठ अपने साथे बातें करो తండ్రి పిల్లలకు సలహా ఇస్తూ ఉంటారు పిల్లలు ఏకాంతంగా కూర్చొని మీ లోపల మీరే మాట్లాడేది నేర్చుకోండి ఏ బ్యాడ్జ్తో ఛాతీ సే లగా దో భగవాన్ కి శ్రీమత్ పర్ హమ్ యే బంధన్ బ్యాడ్జీ ఎప్పుడూ కూడా మన ఛాతీ పైన పెట్టుకునే ఉండాలి భగవంతుని శ్రీమతం ద్వారా నేను ఈ విధంగా అవుతూ ఉన్నాను అనుకోవాలి ఇన్కో దేకర్ ఉన్కో ప్యార్ కర్తే రహో బాబాకి యాద్ సే హమ్ యే బంతే హై ఈ బ్యాడ్జీని చూసి మనం బాబాని ప్రీతిగా తలంపు చేస్తూ ఉండాలి బాబా ఆప్కి తో కమాల్ హై బాబా హమ్కా ఆగే తోడే హీ పతాతా బాబా మీరు ఎంత అద్భుతం చేస్తూ ఉన్నారు మొదట మనకి ఈ జ్ఞానం తెలియదు आप हमको विश्व का मालिक बनाएंगे అసలు ఊహించలేదు భగవంతుడు వచ్చి నన్ను విశ్వ మాలిక్గా చేస్తారు అనేది नवदा भक्ति में दर्शन के लिए गला काटने प्राण त्याग करने लग पड़ते हैं तब दर्शन होते భక్తిలో నవదా భక్తి చేస్తూ ఉంటారు లాస్ట్కి ప్రాణత్యాగం చేసే వరకు వస్తారు అప్పుడే వాళ్ళకి దర్శనం కలుగుతుంది ఐసే ఐసే కి హీ భక్తి మాలా బనీ హై అటువంటి వాళ్ళకే భక్తిమాల తయారవుతుంది భక్తోంకా మాన్ బీ హై భక్తులలో కూడా గౌరవం ఉన్నది कलयुग के भक्त तो जैसे बादशाह है अभी तुम बच्चों की बेहद के बाप से प्रीति है కలియుగంలో భక్తులదే ఇప్పుడు రాజ్యం జరుగుతూ ఉన్నది మనకి బేహద్దు తండ్రి పైన ప్రీతి ఉండాలా ఏక్ బాప్ కే సివాయ్ అవర్ కోయి యాద్ నా రహే ఒక్క బాబా తప్ప వేరే ఏ తలంపు ఉండకూడదు ఏక్దమ్ లైన్ క్లియర్ హోనా చాయే బుద్ధి యొక్క లైన్ పూర్తిగా క్లియర్గా ఉండాలి ఒక్క బాబా తప్ప వేరే ఏ తలంపు ఉండకూడదు हमको 84 जन्म पूरे हुए अब हम बाप के फरमान पर पूरा चलेंगे ఈ 84వ జన్మ కూడా పూర్తి అవుతూ ఉన్నది ఇప్పటికైనా బాబా యొక్క డైరెక్షన్ ప్రకారం మనం నడుచుకోవాలి కామ్ మహాశత్రు హై ఇన్సే హార్ నహీ కానా హై కామ వికారంలో ఎప్పుడూ కూడా ఓడిపోకూడదు హార్ ఖాకర్ ఫిర్ పశ్చాత్తాప్ కర్ క్యా కరేంగే కామ వికారంలో ఓడిపోయినాము అంటే తర్వాత మళ్ళీ పశ్చాత్తాపపడాల పశ్చాత్తాపపడి ఏం లాభం ఉన్నది ఏక్దమ్ హడ్డీ టూట్ జాతి హై పూర్తిగా ఎముకలు పీస్ అయిపోతాది బహుత్ కడీ సజా మిల్ జాతి హై వాళ్ళకి చాలా కఠిన శిక్ష దొరుకుతుంది కట్ ఉతర్నే బదిలే ఔర్ హీ జోర్ సే చడ్ జాతే హై పాపాలు తొలగించుకోవాలని అనుకుంటూ పోతూ మళ్ళీ లేని పాపం అంతా కూడా తలపైన వేసుకున్న వాళ్ళం అవుతాము యోగ్ లగేగా నహీ హై వాళ్ళకి యోగమే ఉండదు కామ వికారం లోపల ఉంటే వాళ్ళకి యోగం ఉండదు యాద్ మే రహనా బడీ మెహనత్ హై బాబా తలంపులో ఉండేది ఇక్కడ చేయాల్సిన పురుషార్థం పెద్ద పురుషార్థం అదే బాబా తలంపు చేసేది बहुत गप भी मारते हैं हम तो बाप की याद में रहते కొంతమంది చాలా గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు నేను రోజంతా కూడా బాబా తలంపునే చేస్తూ ఉంటానని బాబా జాంతే రహీ సక్తే అయితే బాబాకి తెలుసు రోజంతా కూడా బాబా తలంపులో ఉండలేరు ఇస్మే మాయా కా బడే తుఫాన్ ఆతే హై
ఇందులో మాయా తుఫాన్లు చాలా వస్తూ ఉంటాయి. స్వప్న ఆది ఐసే ఆయేగా ఏకదమ్ తంగ్ కర్ దేంగే. స్వప్నాలు కూడా వస్తూ ఉంటాయి, మాయా స్వప్నాలు. చాలా కష్టం ఇస్తూ ఉంటుంది మాయా. జ్ఞాన్తో బడా సహజ్ హై, చోటా బచ్చా భీ సమజ్ లేంగే. జ్ఞానము చాలా సహజము, చిన్న పిల్లలు కూడా అర్థం చేసుకోవచ్చు. బకి యాద్కి యాత్ర మే హీ బడా రోలా హై. అయితే ముఖ్యమైనటువంటిది తలంపు యాత్రలోనే పిల్లలు బాగా ఎక్కువ పురుషార్థం చేయాలి. కుష్ నహీ హోనా చాహియే, హమ్ బహుత్ సర్వీస్ కర్తే హై. ఇట్లా సంతోషపడకూడదు, అబ్బా నేను చాలామందికి జ్ఞానం చెప్పాను, చాలా సర్వీస్ చేశానని అందులో ఖుషి కాదు. యాద్కి కర్తే రహతో. ఎక్కువ పురుషార్థం ఏం చేయాలి? తలంపు, బాబా తలంపు యొక్క పురుషార్థం చేయాలి. इनको तो नशा रहता है, हम शिव बाबा का बच्चा अकेला हूँ. బ్రహ్మా బాబాకు ఎప్పుడూ నష ఉండేది. నేను శివబాబాకి ఒంటరి బిడ్డను అయినాను. బాబా విశ్వ కా రచయిత హైతో జరూర్ హమ్ భీ స్వర్గ కా మాలిక్ బనేంగే. తండ్రి విశ్వ రచయిత అయినారు కాబట్టి మనం కూడా స్వర్గ మాలికులు అవుతాము. ప్రిన్స్ బన్నే వాలా హూ, యహ ఆంతరిక ఖుషి హోనీ చాహియే. మనం రాజ్కుమార్ అయ్యేటటువంటి వాళ్ళము, దేవతలు అయ్యేటటువంటి వాళ్ళము. ఈ ఒక ఆంతరికంగా ఖుషి ఉండాలి. జితనా తుమ్ బచ్చే యాద్ మే రహ సక్తే హో ఉతనా హమ్ నహీ హై. అంటే ఎంత పిల్లలు యోగంలో చేయవచ్చు, కానీ పిల్లలు అంత చేయటం లేదు. బాబా కో తో బహుత్ ఖ్యాల్ కర్నే పడతే హై. బాబా ఎంత ఆలోచిస్తారు. బచ్చోं को कभी ईर्ष्या भी नहीं होनी चाहिए कि బాబా బడే ఆత్మీయోं की खातरी क्यों करते. పిల్లలు ఈర్ష్య పడకూడదు. ఎవరన్నా కొత్త వాళ్ళు వచ్చారు, పెద్దవాళ్ళు వచ్చినారు, వాళ్ళకి ఎంత అతిథి సత్కారాలు చేస్తారు, వాళ్ళకంత సత్కారాలు చేస్తారే మాకు చెయ్యరే, ఈ విధమైన ఈర్ష్య ఉండకూడదు. బాప్ హరేక్ కి నబ్జ్ దేక ఉన్కా కళ్యాణార్థ హరేక్ కో ఉస్ అనుసార్ చలాతే. బాబా ప్రతి ఒక్క బిడ్డ యొక్క నాడి చూసి ఆత్మ కళ్యాణం చేయాలి, దాని అనుసారంగా బాబా నడుచుకుంటారు. టీచర్ జాన్తే హై హరేక్ స్టూడెంట్కు కైసే చలానా హై. టీచర్కి తెలుస్తుంది ప్రతి ఒక్క స్టూడెంట్ని ఎట్లా నడిపించాలి. బచ్చోं को इसमें సంశయ నహీ లానా చాహియే. పిల్లలకి ఇందులో ఎటువంటి సందేహం అనేది కలగకూడదు. अच्छा मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग, डबल नमस्ते. धारणा. एकांत में बैठ अपने आप से बातें करनी है. ఏకాంతంగా కూర్చొని మనలో మనమే మాట్లాడుకోవాలి. అదే యోగము అంటే. ఆత్మా పర్ జో జంక్ చడి హై ఉసే ఉతర్నే కే లియే యాద్ కి యాత్రా పర్ రహనా హై. ఆత్మలో ఏదైతే పాపం అనే తుప్పు పట్టిందో ఆ పాపాన్ని తొలగించుకునే కావాలికి తలంపు యాత్రలో ఉండాలి. కిసీ భీ బాత్ మే సంశయ నహీ ఉఠనా హై. ఏ మాటలోనూ సందేహపడరాదు. ఈర్ష్య నహీ కర్నీ హై. ఈర్ష్య మనలో ఉండకూడదు. ఆంతరిక ఖుషి రహనా హై. ఆంతరికంగా ఖుషీగా ఉండాలి. అప్నీ గుప్త సర్వీస్ కర్నీ హై. మనం గుప్త సర్వీస్ చేస్తూ ఉండాలి. వరదాన్. సేవా करते उपराम स्थिति में रहने वाले యోగయుక్త యుక్తియుక్త సేవాధారి భవ. సేవ చేస్తూ కూడా డిటాచ్మెంట్గా ఉండాలి, అటాచ్మెంట్ ఉండకూడదు. వాళ్ళే యోగయుక్తంగానూ ఉంటారు, యుక్తియుక్తంగానూ ఉండే సేవాధారి అవుతారు. जो योगयुक्त युक्तियुक्त सेवाधारी है
वो सेवा करते भी सदा उपराम रहते हैं. ఎవరైతే యోగయుక్తంగా ఉంటారో, యుక్తియుక్తంగా ఉంటారో వాళ్ళు సేవ చేస్తూ కూడా సదా డిటాచ్గా ఉంటారు. ఐసే నహీ సేవా జ్యాదా హై ఇస్లియే అశరీరీ నహీ బన్ సక్తే. అంటే వాళ్ళు ఎంత సేవ చేస్తూ ఉన్నప్పటికీ కూడా శరీరం నుంచి వేరై ఉంటారు. ఇట్లా వాళ్ళు అనుకోరు, మాకు సేవ ఎక్కువగా ఉంది కాబట్టి నేను అశరీరీ కాలేకపోతూ ఉన్నాను అనరు. యాద్ రహేకి మేరీ సేవా నహీ బాప్నే దీ హై. వాళ్ళకి ఎప్పుడూ ఇది స్మృతి ఉంటుంది, ఇది నా సేవ కాదు, సేవ ఎవరిది? తండ్రి ఇచ్చిన సేవ ఇది. నిర్బంధన్ రహేంగే. వాళ్ళకి ఎటువంటి బంధనము ఉండదు, నిర్బంధనులుగా ఉంటారు. ట్రస్టీ హూ బంధన ముక్తు హూ ఐసే ప్రాక్టీస్ కరో. నేను ట్రస్టీ అయినాను, బంధనముక్తి అయి ఉండాలి, ఇది బాగా ప్రాక్టీస్ చేయాలి. अति के समय अंत की स्टेज कर्मातीत अवस्था का अभ्यास करो. అతి సమయం తర్వాత అంతిమ స్థితి ఏది మంది? కర్మాతీత స్థితి. ఇది ఎక్కువ అభ్యాసం చేయాలి. జైసే బీచ్ బీచ్ మే సంకల్ప కి ట్రాఫిక్ కా కంట్రోల్ रहते रहो. ఆ అంతిమ స్థితిని ప్రాప్తి చేసుకోవాలి అంటే ప్రతిరోజు కూడా మధ్య మధ్యలో ట్రాఫిక్ కంట్రోల్ చేస్తూ ఉండాలి. ఐసే అతికే సమయ అంతకి స్టేజ్గా అనుభవం కరి. అటువంటి వాళ్ళు రోజు కూడా మధ్య మధ్యలో ట్రాఫిక్ కంట్రోల్ చేసే అభ్యాసం ఉంటే ఎటువంటి పరిస్థితిలోనూ వాళ్ళు కర్మాతీత స్థితిని అనుభవం చేస్తారు. తబిహి అంతకే సమయ పాస్ విత్ హానర్ బనేగా. అప్పుడే వాళ్ళు లాస్ట్ పరిస్థితి ఏది, లాస్ట్ పేపర్ ఏది? శరీరం వదిలేది, అందులోనూ వాళ్ళు పాస్ అవుతారు. కాబట్టి రోజంతా కూడా మధ్య మధ్యలో ట్రాఫిక్ కంట్రోల్ చేస్తూ ఉండాలి. ఎవరికైతే ఈ అలవాటు ఉంటుందో వాళ్ళు లాస్ట్ పేపర్లో కూడా ఈజీగా పాస్ అవుతారు. స్లోగన్ శుభ భావనకు నివారణ మే పరివర్తన కర్ దేతీ హై. శుభ భావన మన దగ్గర ఉండాలి. శుభ భావన ఉన్నట్లయితే కారణం కూడా నివారణలోకి మారిపోతుంది. హెడ్డింగ్ మధురమైన పిల్లలు సదా బాబా తలంపులోనే ఉండాలి అంటే ఉరికంబం ఎక్కి ఉండాలి. అప్పుడు ఆత్మ స్వచ్ఛమైన బంగారంగా అవుతుంది. ప్రశ్న, ఏ ఒక్క చెడ్డ దృష్టి మనం వెంటనే మార్చుకోగలవచ్చు? జ్ఞాన బలము ఎవరికి ఉంటుందో ఆత్మ ఎంత చెడు అయినా వాళ్ళు సమాప్తం చేసుకోగలుగుతారు. బాబా యొక్క శ్రీమతం ఏమిటి అంటే పిల్లలు పరస్పరంలో ఆత్మ భాయి బెహన్ దృష్టిలో ఉండండి. అప్పుడు మన దృష్టి ఎప్పుడూ కూడా చెడిపోదు. పిల్లలు ఎప్పుడూ బాబా తలంపులోనే ఉండాలి. ఎప్పుడూ అబ్బా నా అదృష్టం ఎంత గొప్పది అనే స్మృతిలో ఉండాలి. భగవంతుడే నాకు చదివిస్తూ ఉన్నారు, ఎప్పుడు ఈ ఆలోచనలో ఉండండి. భగవంతుడు నాకు టీచర్ అయినారు, నాకు సద్గురువు అయ్యి నన్ను పవిత్రం చేస్తూ ఉన్నారు. ఇట్లా ఉంటే మనకి ఆంతరిక ఖుషి అనేది ఎప్పుడూ కూడా పెరుగుతూ ఉంటుంది. ఓం శాంతి. జ్ఞానివై మహాజ్ఞానివై విశ్వశాంతి నివ్వాలమ్మా.
యోగివై మహాయోగివై నువ్వు దేవతవు కావాలమ్మా. అనురాగాల శివబాబా ఉండు నీ కోసమే, అందాల మధువనం ఉంది నీ కోసమే. జ్ఞానివై మహాజ్ఞానివై విశ్వశాంతినివ్వాలమ్మా. యోగివై మహాయోగివై నువ్వు దేవతవు కావాలమ్మా. ముక్తి ఆత్మ అయిన నాడు పరమాత్మకే ప్రేయసి, నీవు జ్ఞానములో సంతోషము పొంగాలిలే. ముక్తి ఆత్మ అయిన నాడు పరమాత్మకే ప్రేయసి, నీవు జ్ఞానములో సంతోషము పొంగాలిలే. స్వరాజ్య తిలకాలు దిద్దాలిలే. మహారాణివై వెలగాలమ్మ మహాలక్ష్మిలా, మనసున్న పార్వతివమ్మ. పరమేశ్వరునికి జ్ఞానివై మహాజ్ఞానివై విశ్వశాంతినివ్వాలమ్మా. యోగివై మహాయోగివై నువ్వు దేవతవు కావాలమ్మా. పరమాత్మ కంటి పాపవై పుడమి పావనం చేయాలని మనసార పిలిచావులే. పరమాత్మ కంటి పాపవై పుడమి పావనం చేయాలని మనసార పిలిచావులే. శిరసావహించి శివుడు విచ్చేసెలే. శిరసావహించి శివుడు విచ్చేసెలే. అందాల స్వర్గానికి అవని మహారాణివై జ్ఞానివై మహాజ్ఞానివై విశ్వశాంతినివ్వాలమ్మా. యోగివై మహాయోగివై నువ్వు దేవతవు కావాలమ్మా. అనురాగాల శివబాబా ఉండు నీ కోసమే, అందాల మధువనం ఉంది నీ కోసమే. జ్ఞానివై మహాజ్ఞానివై విశ్వశాంతినివ్వాలమ్మా. యోగివై మహాయోగివై నువ్వు దేవతవు కావాలమ్మా.